వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యము 3వ అధ్యాయం. విలాప వాక్యము 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమనమొదిగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడవు నాయన, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నాయన మా అందరికీ మీరు అనుగ్రహించి తోడ ఉండి నడిపించండి. ఓ లార్డ్, ప్రతి వితర్కమును దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించే దుర్గమును యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో ఈ క్షణమందే పడద్రోసి నాయన ప్రతి ఆలోచన నీ వాక్యమునకు విధేయత చూపునట్లుగా యేసుక్రీస్తు ప్రభు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చెరపట్టబడునుగాక. నాయన నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరోసారి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. గడిచిన కాలమంతా కృపలో కాపాడి ఈ నెల యొక్క చివరి ఆదివారమున ప్రభు మనందరినీ ఉంచినందుకు ఆయనకి మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మన తండ్రి అన్న దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. దేవుని యొక్క లేఖన భాగంలో విలాప వాక్యం, విలాపము అన్న వెంటనే ఏడుపు అని, విలాపము అన్న వెంటనే ఈవెన్ ఏడ్చుట కంటే కూడా మించినది. విలాపము అనే పదానికి అర్థం ఏంటంటే కంటిన్యూగా ఎవరైతే ఏడుస్తుంటారో దానికి విలాపం అంటారు. సో దేవుని లేఖన భాగంలో అసలు ఎందుకు ఏడ్చారు, ఈ విలాపం అనే వాక్యం అసలు ఎందుకు రాయబడింది అని అంటే, ఈ విలాపము చేసింది ఎవరంటే సాధారణంగా ఇజ్రాయెల్ ప్రజలు కాదు, కానీ ప్రవక్త అయిన ఇర్మియా తన ప్రజలకు కలిగిన కష్టాలను బట్టి, తన ప్రజలకు కలిగిన శ్రమను బట్టి, తన ప్రజలు అనుభవిస్తున్న యొక్క చెరను బట్టి అతడు దేవుని సముఖంలో విలాపము చేశాడు. అంటే ఆగకుండా ఏడుస్తున్నాడు. ఇదే ప్రవక్త దేవుని సముఖంలో ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా తల జలమయముగాను, నా కన్నులు కన్నిటి ఊటగాను ఉంటే ఎంత బాగుండు, ఎందుకంటే నా ప్రజలకు కలిగిన శ్రమలను నేను చూచి ఉండలేకపోతున్నా అంటాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఈరోజు మీకు తెలియజేసిన వాక్య భాగం ఏంటంటే, సాధారణముగా విశ్వాస జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కార్యం చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, గొప్ప దీవెన అనుగ్రహిస్తాడు, మేలు కలుగజేస్తాడు, విజయం ఇస్తాడు, ఫలింప చేస్తాడు, కాపాడుతాడు, సహాయము చేస్తాడు, కార్యము సఫలము చేస్తాడు. హల్లెలూయా. బట్ అదే సమయంలో ఒక్కొక్కసారి దేవుడు మౌనముగా ఉంటాడు. ఆయన మౌనముగా ఉండినప్పుడు చాలా మనిషి ఏమవుతాడంటే, ప్రత్యేకంగా మనిషిని కాదు, భక్తులు, దేవుని బిడ్డలు ప్రత్యేకంగా తలకిందులు అయిపోతారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో మిగిలింది ఒకటి ఏంటంటే, చాలామంది బయటికి చెప్పలేక కొన్ని పరిస్థితులు ఉంటుంది, అందరికీ చెప్పలేం, అందరితో పంచుకోలేం. వ్యక్తిగతంగా మాత్రమే దానిని ఆలోచిస్తూ దాని కొరకు దేవుని సముఖంలో మొర పెట్టడం, ఒక్కొక్కసారి ఏడుస్తారు. కొంతమంది తమకు కలిగిన ప్రతికూలతను బట్టి
అసలు ఎందుకు నాకు ఇవన్నీ కూడా జరుగుతుంది అని కొందరు, మరికొందరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంట వలన నాకు వచ్చే ప్రయోజనము ఏంటి అంటే వాళ్ళు దీన్ని బట్టి ఆలోచిస్తున్నారంటే భూ సంబంధమైన వాటి గురించి మాత్రమే, లోక సంబంధమైన వాటి గురించి మాత్రము, లోకాను గురించి ఆలోచిస్తూ ఇలాంటి ఆలోచన భావన వాళ్ళకి వస్తుంది. ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయనకు కూడా ఒక బాధ ఉంది. ఎందుకు నా ప్రజలకు ఇలాగూ జరుగుతుంది, ఎందుకు నా ప్రజలు శ్రమల పాలవుతున్నారు, ఎందుకు నా ప్రజలు కరువును, ఇరుకులను, ఇబ్బందులను అనుభవించాలి, ఎందుకు నా ప్రజల మీద శత్రువులు పరిపాలన చేయాలి, ఎందుకు మా యొక్క ప్రజలు చెరపెట్టబడాలి. వీటన్నిటి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సముఖంలో అతడు విలాపము చేస్తున్న సందర్భాలలో దేవుడు అనేకమైన పదాల చేత విలాప వాక్యంలోనే మనం చూస్తే లేఖనం చలవిస్తుంది ఏంటంటే అనుదినము ఆయన తన యొక్క వాత్సల్యం 21వ వచనంలో అంటాడు, 21వ వచనం నుండి, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నా వారము. ఒక పరిస్థితి వచ్చింది పిల్లరా, ఈవెన్ పేతురు జీవితంలో ఒక రకమైన పరిస్థితి వచ్చింది, సమస్య వచ్చింది. ఆ సమస్యకు అతడు ఇక నిలిచే పరిస్థితి అసలు లేదు. తనకొచ్చిన ఎదుర్కొన్నాక శోధన, తాను ఎదుర్కొన్న తన విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి, తన భక్తికి, తన యొక్క సేవకు, పరిచర్యకు వచ్చిన ఆ ఆటంకాలు ఎంత ఉన్నదంటే, ప్రతికూలత ఎంత ఉన్నదంటే వాడు తట్టుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. ఆ మూమెంట్లో యేసు ప్రభు పేతురుతో అంటాడు, పేతురు, సాతానుడు నిన్ను జల్లెడించడానికి ఆయన ప్రయత్నము చేశాడు, అయితే నీ కోసము నేను తండ్రి దగ్గర వేడుకొన్నాను. స్తోత్రం. ఎందుకట? నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ కోసము నేను వేడుకుంటున్నా. కాబట్టి నువ్వు స్థిరపడిన తర్వాత సహోదరులను స్థిరపరచు. గట్టిగా స్తోత్రం. ఒక్కొక్కసారి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఆ విశ్వాస జీవితంలో తల్లడిల్లిపోయే పరిస్థితికి వస్తారు, తప్పిపోయే పరిస్థితుల్లోనికి వస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీకోసం నేను తండ్రి దగ్గర వేడుకుంటున్నాను. ప్రభుకి స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా స్థిరపడతావు. నువ్వు స్థిరపడిన తర్వాత అటువంటి స్థితిలో ఉన్న వారిని నీవు స్థిరపరచాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు ఈ 22వ వచనంలో అంటాడు, ఆయన కృప కలిగిన దేవుడు కనుక అనుదినము తన యొక్క వాత్సల్యము నూతనముగా పుట్టించుచున్నది. దేవుని స్తోత్రం. అందుకే మనము నిర్మూలము కాకుండా వారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. స్తోత్రం. ఒకవైపున దేవుని నిరీక్షణను గురించి జ్ఞాపకం చేసుకుంటే ధైర్యము కలుగుతుంది. ఒకవైపున ఇజ్రాయెల్ ప్రజలకు కలిగిన కష్టాలు, శ్రమల, బాధల, ఆ చెరసాల, ఆ యొక్క బానిసత్వ జీవితం, ఆ కరువు జీవితాన్ని చూస్తుంటే వేదన కలిగి కన్నీరు కారుస్తూ ఆయన విలాపము చేస్తున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు, ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగా చేయడం. దేవుడు ఎన్నడూ ఎవరిని కూడా బాధ పెట్టడు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయము చేయవాడు కాదు. ఒక్కొక్కసారి దేవుని ప్రజలు అందరూ వింటున్నారా? నా వైపు చూస్తూ విన్నారులే.
ఒకసారి దేవుని ప్రజలు అన్యజనులతో సరిపోల్చుకొని వాళ్ళకంతా బాగానే ఉంది కదా, వాళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి ప్రార్థన చేయరు, సేవించరు, దేవుని మందిరానికి వెళ్ళరు, అయినా సరే వాళ్ళు బాగున్నారు. నేను ప్రార్థనకి వెళ్ళినా, సహవాసానికి వెళ్ళినా, ఓకే, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు దేవుని సముఖంలో విశ్వసించిన దేవుని బిడ్డలు చేయవలసిన అవన్నీ నేను చేస్తుండగా నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ కష్టాలు? ఇక్కడ గమనించండి, దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, ఎవడైనాను శోధింపబడినప్పుడు అది దేవుని మూలంగానే నాకు కలిగిందని అన్నాడు అనుకోకూడదు. ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుంటే దేవుని ప్రజలారా, దేవుడు మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఎవరికి అయినా బాధ పెట్టాడు. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాలలో దేవుడు, కొన్ని సందర్భాలు కాదు, ఎన్నడూ కూడా దేవుడు ఎవరిని అన్యాయము చేయడు. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు శ్రమల పాలయ్యారు? ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు చెరసాల పాలయ్యారు? ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అసలు శత్రువుల చేత అనపబడుతున్నారు? కారణాలు లేవా? కారణం లేకుండానే ఇజ్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్ళారా? స్థితిగతులను మనం మొదట పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. స్తోత్రం. మీరు యోబు గ్రంథంలోనికి ఒకసారి వెళితే, యోబు గ్రంథంలో మరల మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథంలో 34 అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. 34 10వ వచనం నుండి, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. ఒకవేళ అన్యాయం చేశాడంటే అది చేయడం అనేది అసంభవం, అది ఎన్నడూ కూడా జరగదు. ఎప్పుడూ దేవుడు ఎవరిని ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. సర్వశక్తుడైన దేవుడు దుష్కార్యము చేయటం అసంభవం, అసాధ్యం. 11వ వచనములో అంటాడు, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమునిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుడు అన్నడు కూడా దుష్కార్యం చేయడు. సర్వశక్తిమంతుడు దేవుడు, న్యాయం అస్సలు తప్పడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నేటి దినాల్లో ఉన్న సింహాసనమందు కూడా నీతి లేదు, న్యాయము లేదు. కానీ దేవునికి మాత్రం తన సింహాసనానికి ఆయన కూర్చున్నాడంటే నీతి న్యాయముతో మాత్రం అది స్థిరపరచబడింది. ప్రభుకు స్తోత్రం. అందుకే నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఎన్నడూ కూడా అన్యాయముగా ఆయన తీర్పు తీర్చడు, అన్యాయముగా ఎవరికి అయినా ప్రతిఫలము ఇవ్వడం. నేటి రోజుల్లో అన్నీ వారి ఆధీనములో ఉన్నందుకు, అధికారము కలిగిన వారు వారి ఆధీనంలో ఉన్నందుకు వారు తమకు వచ్చినట్లుగా, తమకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రజలకి ఇబ్బంది కలిగించవచ్చు, ఎందుకంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి. కానీ దేవుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేయడు. అందుకే లేఖనాలు మీరు చూస్తే ఈ పదం కొద్దిగా మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి అని పదం వాడుతాడు దేవుడు. ఎందుకంటే నీతి లేదు, న్యాయము లేదు. న్యాయము తీర్చవలసిన బాధకరమైన విషయం ఏంటంటే ప్రధాన న్యాయమూర్తి కూడా అన్యాయముగా తీర్పులు ఇస్తున్నారని. ఒక దినాన్న అందరూ దేవుని సముఖంలో దొరికిపోతారు. కాకపోతే దొరకపోవడం మూలంగా కదా చాలామందికి అలాగ ఉంది. చాలామంది
పాపము చేయడానికి కారణం. పాపానికి తగిన శిక్ష వెనువెంటనే రాకపోవడం వల్లే. ఒకవేళ దేవుడు ప్రతి ఒక్కరికి తగిన సమయం ముందు ఆయన కానీ శిక్ష వెనువెంటనే ఇచ్చాడు అనుకోండి, నన్ను అడిగితే అందరూ కూడా గజగజ వణికిపోయి వారి పాపాన్ని విడిచిపెట్టి ఉండేవాళ్ళు. కానీ దేవుని యొక్క నిర్ణయములు ఎలాగుందంటే అందరినీ ఒకేసారి తీర్పు తీర్చాలి. ఇది కృపాకాలము, కృపాయుగం. అందుకు వదిలేశాడు దేవుడు. ఎప్పటికైనా మారు మనసు పొందుతారా అని. ప్రభుకి స్తోత్రం. యెషయా గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను. ఎవరి కోసం? ఇజ్రాయేలు ప్రజల కొరకు. వారు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తారని. తిరుగుబాటు చేసిన, అవిధేయతగా జీవిస్తున్న నా ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నా నా దగ్గరికి రావాలని. స్తోత్రం. లూకాసువార్త మనం 15వ అధ్యాయంలో చూస్తాము, తండ్రి తప్పిపోయిన కుమారుడు కొరకు ఎప్పటికైనా వస్తాడని అని ఎప్పుడూ తన చేతులు చాపి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కృపకాలం. అయితే దేవుని లేఖనాలు మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. సర్వశక్తిమంతుడు, న్యాయము తప్పడు. దుష్కార్యం అన్నది ఏమాత్రం కూడా జరగదు. కానీ విశ్వాసులు తమకు కలిగిన కష్టాలను బట్టి, తమకు కలిగిన ఇరుకులను బట్టి, తమకు కలిగిన ఇబ్బందులను బట్టి, ఒక్కొక్కసారి వారు కలిగిన యొక్క అనారోగ్యమును బట్టి ఏమంటారు? దేవుడు అసలు ఏమి చేస్తున్నాడు? దేవుని ప్రజలారా, దేవుడు ఏమి చేస్తాడం కాదు, తన సింహాసనం ముందు కూర్చునే ఉన్నాడు. ఆయన ఏ సింహాసనం ముందు కూర్చున్నాడంటే కృపా సింహాసనం ముందు ఆయన కూర్చుని ఉన్నాడు కనుక కృప చూపుతున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికైనా ప్రజల్లో మార్పు వస్తుందనే ఉద్దేశము కలిగి దేవుడు అలా వదిలిస్తున్నాడు. ఓకే, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయములో దేవుడు నోహవును దర్శించి అన్నాడు, ఈ దేశము యొక్క ఈ తరములో ఉన్న ప్రజలందరూ కూడా నా దృష్టికి చెడు కార్యములు చేసి నా హృదయాన్ని వీరు బాధను కలుగు చేస్తున్నారు. నా హృదయము నొచ్చునట్లుగా చేశారు. కాబట్టి నేను నోహవు నీ తరములో ఉన్న వాళ్ళందరినీ కూడా జలప్రళయము ద్వారా నేను నాశనము చేయబోతున్నాను. వినండి శ్రద్ధగా. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8, 9 అధ్యాయం వరకు మనం చూస్తాం నోహవు ఒక చరిత్రను గురించి. 6వ అధ్యాయంలో ప్రారంభమైన ఇతని జీవితాన్ని గురించి ప్రభువు వచ్చేమో నోహావుతో ఏమంటాడంటే, నోవాహు, నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా. స్తోత్రం. ఆ నీ తరములో ఉన్న ప్రజలందరినీ కూడా దయాదాక్షిణ్యము లేకుండా వాళ్ళందరినీ కూడా జలప్రళయము ద్వారా నేను నాశనం చేస్తా. ఇప్పుడు మీకు ఇస్తున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇక్కడ ఒక్క కుటుంబాన్ని రక్షించి మిగతా కుటుంబాన్ని, మిగతా ప్రజలందరూ కూడా నాశనం చేయటంలో అన్యాయము చేస్తున్నాడా, దుష్కార్యము చేస్తున్నాడా? దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు? దేవుడు మరలా దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడం. అన్యాయము చేయడం అసంభవం. మరి ఒక్క కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఆ కుటుంబము తప్ప మిగిలినదంతా కూడా దేవుడు జలప్రళయంతో నాశనం చేస్తున్నాడు. ఏంటిది? అజ్ఞానులరా,
దేవుని గుర్చిన జ్ఞానము తెలియని వర్లారా, వాక్య సత్యము తెలుసుకోలేని అమాయకులారా, తెలుసుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. న్యాయానుసారంగానే ఆయన ప్రతిఫలము ఇస్తున్నాడు. అదే నోహావు, అతడు దేవుని సముఖంలో మిగతా వాళ్ళందరూ కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చూసినా తినడం, చూడాలి, నా వైపు చూస్తూ వినాలి, ఎప్పుడు చూసినా తినడం. తినడానికి ఉందా? ఓకే. తాగడానికి ఉందా? ఓకే. ధరించడానికి ఉందా? ఓకే. ఈరోజు ఇక్కడికి వెళ్దాం, ఓకే. రేపు మరో స్థలానికి వెళ్దాం చూడడానికి, ఓకే. రేపు పిక్నిక్కి వెళ్దాం, ఓకే. పెళ్లి చేసుకుందాం, ఓకే. ఎప్పుడు చూసినా వీటిని గురించి ఆలోచించారే తప్ప దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ఒక్కడు కూడా ప్రయత్నము చేయలే. తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడమే తెలుసుకున్నాడు తప్ప దేవుని మాటకు ఏమాత్రం కూడా విధేయత చెప్పాలి, ప్రత్యేకంగా ఆయన దృష్టికి. ఎందుకంటే ఆ దినాల్లో దేవుడు ఇంకా ఆజ్ఞలు కానీ కట్టడాలు కానీ విధులు కానీ అసలు ఏమీ ఇవ్వలేదు కనుక ఆయన దృష్టికి న్యాయమైన రీతిలో జీవించడానికి అన్నాడు ఎవరు కూడా ప్రయత్నము చేయలే. నీతి కలిగి ఎవరు జీవించలేదు. అందుకే దేవుడు అంటాడు, నోహావు నువ్వు ఒక్కడివే నా ఎదుట నీవు నీతిమంతుడవై జీవించే కనుక నువ్వు కృప పొందిన వాడవైతివి. ప్రభుకి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దేవుడు నోహావు తరముల వాళ్ళందరూ కూడా జలప్రద నాశనం చేయడం అన్యాయం చేశాడా? అన్యాయము చేయలేదు. వారికి క్రియలకు తగిన ఫలం. దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు. వీడు భక్తి కలిగి జీవించాడు, అందరూ ఎంజాయ్మెంట్ చేసినా సరే ఈయన ఎంజాయ్ చేయలే. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించగలిగాడు. మీరు ఎవరైనా సరే శ్రద్ధగా వినండి, సంఘంలోని బిడ్డలే కాదు, ఎవరైనా సరే దేవుని దృష్టికి ఇష్టముగా, ఆయన దృష్టికి న్యాయమైనది, ఆయనకు ఇష్టలుగా, ఆయనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే దేవుడు నిశ్చయముగా కాపాడుతాడు. ప్రభుకి స్తోత్రం. దేవుడు అన్వేషుడు కాడు. ఓకే, సెకండ్ పాయింట్లోని కొందాం. ఆది కాండంలో 37వ అధ్యాయం నుండి మరో వ్యక్తి మనకు కనబడతాడు. ప్రత్యేకంగా 37, 38, 39 అలాగూ 50 అధ్యాయం వరకు కూడా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మనకు కనబడుతుంది. అతని పేరు యోసేపు. స్తోత్రం. అన్నదమ్ములందరిలో కూడా యోసేపు చిన్నవాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజానికి చెప్పాలంటే మిగిలిన అన్నదమ్ములందరూ 10 మంది అన్నదమ్ములందరూ కూడా కష్టపడ్డారు. నాన్నగారి యొక్క మందను కాస్తున్నారు. ఈయనేమో ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరు? యోసేపు ఏమో ఇంట్లోనే ఉంటున్నాడు. మిగిలిన 10 మంది అన్నదమ్ములేమో బయట ఉంటున్నారు, పొలంలో ఉంటున్నారు, కొండల్లో ఉంటున్నారు, అడవుల్లో ఉంటున్నారు, గొర్రెలు కాస్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడ కష్టపడుతుంది ఎవరు? వినండి, ఇక్కడ కష్టపడుతుంది ఎవరు? యోసేపు యొక్క అన్నదమ్ముల యోసేపా? అందరూ చెప్పాలి. యోసేపు యొక్క అన్నదమ్ములే కష్టపడుతున్నారు. యోసేపు కష్టపడినట్టుగా మనకేం కనబడదు అక్కడ. అందుకే దయచేసి వినండి, మార్తలాగా తయారవ్వద్దు. మార్త కష్టపడిందా? లూకా సువార్తలో మనం చూస్తాము, ఇంతంత కాదు పని, ఇంతంతగా తీరిక లేనంత పని. కానీ యేసు ప్రభు మరియను గురించి మాట్లాడుతూ అంటాడు, మార్తతో మాట్లాడుతూ, మార్తా, అసలు 2 సార్లు మార్తా అంటే సరిపోదా? మార్తా మార్తా అంటే దానిలో అయ్యో మార్తా మార్తా, అవసరమైనది ఒక్కటే. నువ్వేమో అనేకమైన పనులు పెట్టుకొని విసిగిపోతున్నావు, అలిసిపోతున్నావు, ఏవో చేయాలనుకుంటున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. దేవుని బిడ్డలారా, దైవ వాక్యం మనకేం చెప్తుందంటే, యోసేపు తల్లిదండ్రులకు ఇష్టమైన రీతిలో జీవించాడు. స్తోత్రం చెప్పాలి.
తల్లిదండ్రులను సంతోషపరిచే విధముగా జీవించాడు. ఏ బిడ్డలైనా సరే ఈ సందర్భంలో మాట్లాడుతున్నాను, తల్లిదండ్రులను సంతోషపరిస్తే నిశ్చయముగా నీ భవిష్యత్తులో నువ్వు దీవించబడతావు. నీ ప్రారంభ దశలకు వల్ల నీకు కష్టంగా ఇరుకుగా ఇబ్బందిగా కనబడవచ్చు, కానీ నిశ్చయముగా ప్రభు నిన్ను దీవిస్తాడు. సో ఈయన తల్లిదండ్రులకు సంతోషపరిచే విధంగా మాత్రం కాకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి అయినా స్తోత్రం చెప్పాలి. కొద్దిగా అటు తీసుకెళ్ళి మళ్ళా అంటే ముందుకు తీసుకెళ్తాను, తర్వాత వెనక్కి తీసుకొస్తాం. ముందు భాగాన్ని అంటే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు యోసేపునకు నా వైపు చూస్తూ విన్నారు, యోసేపునకు ఐగుప్తు దేశములో రాజసింహాసనాన్ని అప్పగించాడు. ప్రభుకి స్తోత్రం. మీకేమైనా ఆయన రాజుగా ఉన్నాడు మీకు బాధగా ఉందా? మరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీ సింహాసనం లాగేసినట్టుగా ఉన్నారేంటి? ఓకే, స్తోత్రం. యోసేపునకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. దేవుడు యోసేపునకు సింహాసనం ఇచ్చి ఎందుకు 10 మంది అన్నదమ్ములకి పరిస్థితి అలాగుంచాడు దేవుడు? ఎందుకు వదిలేశాడు దేవుడు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇక్కడ దేవుడు ఏమైనా అన్యాయము చేశాడా? అన్నదమ్ముల స్థితి అలాగుందేంటి? యోసేపు పరిస్థితి ఏమో ఐగుప్తు దేశంలో రాజ్యాధికారము కలిగి రాజుగా ఉండడం ఏంటి? మరలా ప్రశ్న, దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? ఏమైనా బుర్రకు ఎక్కుతుందా మీకు? మిమ్మల్ని చూస్తుంటే నాకు గొప్ప ఉద్యోగం వచ్చేస్తుంది. దేవుడు అన్యాయం చేశాడా? చేయలేదు. 10 మంది హృదయాలు మరి సరి అనేది కాదు. ఈ 10 మంది హృదయంలో ఉన్న మనోభావాలు అసలు సరి అనేది. అందుకే ఎప్పుడు చెప్తాను, మనస్సులో ఎటువంటి ఇతరుల పట్ల, తోటి సహోదరుల పట్ల, కుటుంబ సభ్యుల అన్నదమ్ముల పట్ల కావచ్చు, అక్క చెల్లెళ్ళ పట్ల కావచ్చు, తోటి సహోదరుల పట్ల కావచ్చు, నీ హృదయపు స్థితి ఎప్పుడు కూడా నిర్మలముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనా సరే హృదయపు స్థితి సరిగ్గా లేకపోతే నీకు అసలు బాగోదు. అసలు నేను చెప్తున్నాను, అది నీకు మంచిది కాదు, దేవుని దృష్టికి అసలే మంచిది కాదు. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయపు స్థితి చూస్తాడు. అందుకే ఇతరుల పట్ల నీ యొక్క స్థితిగతులు, నీ హృదయపు స్థితి, నీ మనోభావాలు ఎలా ఉండాలంటే నిర్మలముగా ఉండాలి. వారి పట్ల అందుకే ప్రేమ కలిగి జీవించాలి. స్తోత్రం. వినండి, శత్రువు ఒక తంత్రంలో, అపవాది తంత్రములలో ఒక తంత్రాలు మీకు చెప్తున్నాను. ఒక తంత్రం ఏంటంటే, అవతల వ్యక్తిలో ఏదో ఒక లోపమును చూపించి ఆ లోపమును బట్టి ఆ వ్యక్తి మీద నీవు ద్వేషము కలిగి, కోపము కలిగి జీవించినట్టుగా చేస్తాడు. ఇది శత్రుతంత్రం. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, ఫలానా వ్యక్తి నాకు ఇలాగో కీడు చేశాడని చెప్పేసి వాడి మీద ఈయనకి ఉండిపోద్ది. ఇక లోపల ఏంటి? కోపం, క్రోధం, కక్ష పెట్టుకుంటారు, ద్వేషం పెట్టుకుంటారు లోపల. నేనంటాను, ఎవడు ఏం చేసినా సరే ఆ టైంకి ఒక నీకు కోపం వచ్చింది, అడిగేసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని హలో వదిలేయాలి. కానీ చాలామంది ఎన్నోసార్లు చెప్తూనే వస్తున్నాను, పెంచుతూనే వస్తున్నారు. కొంతమందికి అదే ధ్యానం, ఇక దేవుని వాక్యం ధ్యానం ఉండదు. ఆ 24 hour ఏదో, లేకపోతే అరగంటకు ఒకసారి జ్ఞాపకం వస్తుంటుంది కదా, ఎవడో ఏం చేసింది. అది యేసు ప్రభువుని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? లేఖనం సెలవిస్తున్న సామెతల గ్రంథాలు అందుకు అంటాడు కదా, 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటా ఏంటి? మరి ఎవడు తప్పు చేశాడని చెప్పేసి వాటిని ఎందుకు ధ్యానం చేస్తున్నా నాకు అర్థం కాదు. నీ హృదయపు స్థితి క్లీన్గా ఉంచుకో. ప్రభుకి స్తోత్రం. నేను అందుకని లీవ్ ఇట్ అంతే. ఎవడో ఏం చేశాడు దాన్ని లీవ్, అది వదిలే అంతే. అది మనసులో పెట్టుకోవద్దు. యోసేపు ఎటువంటి వాడు అంటే, హృదయంలో ఎటువంటి కల్మషము లేనివాడు. నిజానికి యోసేపు చేస్తున్న పనులు ఏంటంటే అన్నదమ్ములకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, యోసేపు వచ్చి
అన్నదమ్ములు చేసిన ప్రతి పొరపాట్లన్నీ కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పేవాడు. ఇక్కడ వినండి, ఇంకొకటి తప్పు మరొకటితో చెప్పాలి అనుకున్నప్పుడు శ్రద్ధగా వినాలి. నీ మోటివ్, అందుకే నీ ఉద్దేశంలో ఒక క్లియర్ ఉద్దేశం ఉండాలి. ఎలాంటి ఉద్దేశం ఉండాలంటే, ఇది చెప్తే నాన్నగారు వెళ్ళి వారికి సరిచేస్తారు అనే ఉద్దేశంతో చెప్పాలి. అంతేకాని ఇది నేను చెప్పేస్తే వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి నాకే అన్ని అధికారం, ఇలాంటి ఉద్దేశం ఉండకూడదు. ఎలాంటి ఉద్దేశం ఉండాలంటే, ఈ తప్పిదాలు చేస్తే వాళ్ళకి వెళ్ళి బాగు చేస్తారు, గద్దించి వాళ్ళని బాగు చేస్తాడు. అంతేకాని నేను చెప్పిన తర్వాత నాన్నగారు వెళ్ళి వాళ్ళని గద్దిస్తుండగా, వాళ్ళని కొడుతుండగా, వారి మీద కోపం చూపిస్తుండగా చూసి పక్కపక్క నవ్వటానికి కాదు. ఉద్దేశాలు మార్చుకోవాలి. ఓకే. యోసేపు మనస్సు, యోసేపు యొక్క హృదయము నిష్కల్మషమైనది, నిష్కపటమైనది. స్తోత్రం. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇది కేవలం నాన్నగారి ముందు మాత్రం కాదు. యోసేపు మంచిగా జీవించాడు, మందుకు చెప్తున్నాను. దేవుని సముఖములో అతడు యథార్థంగా ప్రవర్తించాడు, దేవుని యందు భయభక్తి కలిగి జీవించగలిగాడు. స్తోత్రం. ఒకప్పుడు అతన్ని తోసేసిన వ్యక్తులు, ఒకప్పుడు అతన్ని తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్న వ్యక్తులు, ఇదిగో ఎప్పుడు ఎగతాళి చేసిన వ్యక్తులు, వీరందరూ కూడా యోసేపుకు ఎగతాళి చేసేవారు. ఇదిరో ఎవరు వస్తున్నారు, ఈయన కలలు కనువాడు వస్తున్నాడు అని చెప్పేసి ఎగతాళి చేశారు. నిజం చెప్పేస్తే, నా కోసం నా గురించి చెప్పేస్తా. ఈ రోజుల్లో చాలామంది కోపం ఎక్కడ తెలుసా, వాళ్ళు చేసిన తప్పు చెప్పేశారు అనుకో, అంతే మంటలు వచ్చేస్తాయి. కానీ లేఖనం ఏం చెప్తుందంటే, నీ దీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని అది మండుతూ ఉండాలంటే వీళ్ళకి కోపాలు మండిపోతున్నాయి చాలామంది. ఈ అన్నదమ్ములు కోపమే, వారి కోపమే, వారి స్వభావమే వారికి అణిచివేసింది. వారి కోపమే వారిలో ఉన్న చెడు స్వభావమే, దుస్వభావమే వారు వర్ధిల్లకుండా ఆపేసింది. వారిలో ఉన్న దుస్వభావమే శ్రమను, కరువును అనుభవించినట్టుగా చేయగలిగింది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు. సింహాసనంలోనికి ఎక్కిన తర్వాత ఎవరైతే తోసేశారో, ఎవరైతే గోతులో పడేశారో, ఎవరైతే అమ్మేశారో, ఈయన లేకపోతే ఇంకా అన్నీ మాదే అనుకున్నారో, అలాగ అనుకున్న వారే శ్రమను అనుభవించారు, అలాగ అనుకున్న వారే కరువును అనుభవించారు, అలాగ అనుకున్న వారే బాధను అనుభవించారు. అలాగ అనుకున్నవారు తల్లిని తండ్రిని బాధ పెట్టారు. వీళ్ళు అబద్ధం, ఎంత పెద్ద అబద్ధం అది. వారేమో తీసుకెళ్ళి అతన్ని అమ్మేశారు, యోసేపుగా అమ్మేశారు బయటికి. ఇస్మాయిల్ను అమ్మేసి నాన్న దగ్గర వచ్చి ఎంత ప్లాన్ చేశారు. చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడున్న యాక్టర్లు కూడా పనికిరారు. ఒక గొర్రెను చంపేసి ఆ గొర్రె రక్తాన్ని ఈయన వస్త్రానికి వాళ్ళు దాన్ని ముంచేసి అది తీసుకొచ్చి నాన్నగారికి చెప్తున్నాడు. తెలుసా, యోసేపు ఏమయ్యడో మాకు తెలియదు, ఆయన వస్త్రం మాత్రం కనబడింది, ఇది ఇలాగ రక్తసిక్తంగా ఉందని చెప్తున్నాడు. చూడండి ఎంత బాధకరమైన విషయం. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాడు. యోసేపులో ఉన్న ఒక సద్గుణమే, యోసేపులో ఉన్న ఒక దైవ భయమే అతనికి బిగినింగ్లో మనం చూస్తాం, ప్రారంభ దశలో కొద్దిగా ఇబ్బందిగా, కష్టంగా, మామూలు కష్టం కూడా కాదు, అంటే మామూలు కష్టం అని కూడా చెప్పలేను. తను అనుభవించిన కొన్ని కష్టాలు, శోధనలు ఒక విధంగా చెప్పాలంటే శిఖరానికి ఎక్కినంతగా ఉంది. కానీ మీరు గమనించండి, ఎంత శ్రమ ఉన్నదో శ్రమ కంటే మించిన గొప్ప స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు సింహాసనం కూర్చుంటే అదే యోసేపు దగ్గరికి వెళ్ళి ఈ 10 మంది అన్నదమ్ములు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్నాడు కూడా ఎవరికి అన్యాయము చేయడు. వారి వారి క్రియల చొప్పున. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు కరెక్ట్గా అనుభవించారా?
యోసేపు తనకు కలిగిన క్రియను బట్టి దేవుడు యోసేపునకు ఉన్నత స్థితిలో ఉంచాడు దేవుడు. స్తోత్రం. నోహావునకు దేవుడు తన స్థితిని, తన భక్తిని బట్టి, నీతిని బట్టి దేవుడు కాపాడా. నోహావు తరములో ఉన్న వాళ్ళందరూ కూడా తమకు నచ్చినట్టుగా జీవించినందుకు జలప్రళయంలో నాశనమయ్యారా? వారి వారి క్రియలు చొప్పున దేవుడు చేశాడు తప్ప దేవుడు ఎక్కడ ఎవరిని అన్నాడు కూడా అన్యాయము చేయలే. అందుకే అన్నాడు కూడా మనకు జరుగుతున్న ప్రతికూల పరిస్థితులలో దేవుడు అన్యాయం చేశాడని ఊహించుకోవద్దు. అది చాలా తప్పు. స్తోత్రం. హల్లెలూయా. మరోసారి మీకు బైబిల్ గ్రంథంలో అనేక మంది మనకు కనబడిన మీకు దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. దావీదు యొక్క అన్నదమ్ములందరూ కూడా మంచి సామర్థ్యము కలిగిన వారు. అందుకే వాళ్ళ నాన్నగారు వాళ్ళందరికీ కూడా సైనిక దళాలను చేర్చారు. మంచి ఉద్యోగం కలిగి ఉన్నారు. దేశము కొరకు పోరాడుతున్న వ్యక్తులుగా ఉన్నారు. యోసేపు దావీదు మాత్రం ఇవన్నీ కాకుండా ఆయన మామూలుగా ఇక్కడ చూస్తే ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. మొత్తానికి సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి బెత్లెహేములో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేల్లో బెత్లెహేములో ఉన్నాక దావీదు వాళ్ళ నాన్నగారు ఆయన యెష్షయి దగ్గరికి వచ్చి మీ కుమారులను రప్పించమన్నాడు. దేవుడు మీ కుమారుల్లో ఒకరిని అభిషేకించాలని, దేశం మీద రాజుగా అభిషేకించాలని ఆశ కలిగి ఉన్నాడు. మొత్తాన్ని పిలిపించాడు. ఎవరిని పిలిపించారు? ముందు పిలిపించింది పెద్ద కుమారుడిని, ఆ తర్వాత రెండో కుమారుడిని, ఆ తర్వాత మూడో కుమారుడిని. ఇలాగున 7 కుమారులందరూ కూడా ముందుకు పిలిపిస్తే దేవుడు అన్నాడు, వీరిలో ఎవరిని కూడా నేను ఎంచుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. వీళ్ళు ఎవరు కూడా నాకు ఇష్టమైన వారు. కానీ నాన్నగారి దృష్టికి వాళ్ళందరూ ఎవరు? ఎలా ఉన్నారు? ఓహో, అద్భుతంగా ఉన్నారు. ఇంకా అన్నాడు సమూయేలు అన్నాడు, ఇంకా మీకు ఇంకెవరైనా మిగిలి ఉన్నారు? మీ కొడుకుల్లో ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే, సార్ ఒక్కడున్నాడు, ఆయన కడసరి వాడు, కానీ వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు సార్ అన్నాడు. సరే ఒకసారి అతన్ని పిలవండి. అతడు వచ్చే వరకు కూడా ఆయన భోజనం చేయలేదు. అతడు వచ్చే వరకు కూడా భోజనం చేయకూడదంటే ఆయన గబగబా ఇంకొక వ్యక్తిని పంపించి మొత్తానికి ఆయన్ని రప్పించారు. దూరంలో ఉంటుండగానే దేవుని స్తోత్రం చెప్దాం. అతడు చూసిన వెంటనే చూడడానికి చాలా అందముగా కనబడుతున్నాడు, చాలా ముచ్చటగా కనబడుతున్నాడు, బాలునిగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అది చూసిన వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతడే. స్తోత్రం. హల్లెలూయా. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే గనుక ఇప్పుడు నువ్వు లే, నీ తైలపు కొమ్మ పట్టుకో, అతని మీద నువ్వు తైలము పోసి అతన్ని అభిషేకించు. స్తోత్రం. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను. ఈ 7 అన్నదమ్ములు అలాగే దావీదు మొత్తమైన బడకురు. దేవుడు ఎవరిని అసలు స్థానం ఇవ్వాలి? పెద్దోడు కదా, మరి ఎనుకొచ్చింది ఏంటి? సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంచుమించు చెప్పాలంటే యోసేపు అన్నలాక క్యారెక్టర్లో కొంత వీళ్ళ దగ్గర ఉంది. అంతగా లేదు కానీ కొంత ఉంది, కొద్ది ప్రేమ ఉంది ఇక్కడ. కాకపోతే వీళ్ళ యొక్క దావీదు యొక్క అన్నలకున్నాక విషయమును గమనిస్తే, అలాగే దావీదు జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు ఎక్కడ తిరిగినా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. దావీదుని గురించి దేవుని వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, ఇతడు నా హృదయ అనుసారుడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం దాని గురించి. అదేవిధంగా అపోస్తలుల కార్యాలను కూడా మనం చూస్తే ఈ వచనం ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యంలోనికి ఒకసారి వెళదాం. దేవుని స్తోత్రం.
అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటుని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతడు నా ఉద్దేశములను, ఇక్కడ వినండి, ఇతడు నా హృదయానుసారుడని మీకు ఎప్పుడు వాక్యం చెప్తాను, కానీ ఇక్కడ ఏం రాబడింది? నా ఇష్టానుసారుడు అని రాబడింది. నేను ఇంగ్లీష్ వెర్షన్ తర్జుమా చెప్తున్నాను అన్నమాట తెలుగులో. ఎందుకంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మీ అంటాడు. అంటే దేవునిని వెంబడించే వ్యక్తి, దేవుని హృదయాన్ని వెంబడించే వ్యక్తినా, దేవుని మనస్సును వెంబడించే వ్యక్తి. స్తోత్రం. అండ్ మరో విషయం మనం చూస్తాం ఏంటంటే, ఈ మిగిలిన అన్నదమ్ముల హృదయం ఎటువంటిది? ఎవరు మట్టుకు వాళ్ళు ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేసి వారు స్థిరపరచబడాలి, అది వాళ్ళ మైండ్ సెటప్. కానీ దావీదుకు మైండ్ సెటప్ ఎలాగుందంటే దేవునిని వెంబడించడం. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే వాళ్ళ అన్నదమ్ములు ఈ మామూలు స్థాయిలోనే ఆగిపోయారు. దావీదు అన్నలందరూ కూడా. కానీ దేవుడు దావీదును మాత్రం అందరికంటే కూడా అత్యధికముగా హెచ్చింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అండ్ దావీదులో ఉన్న మరో ఒక మంచి సద్గుణం ఇక్కడ ఏం చూస్తామంటే, అతడు నా ఉద్దేశములను నెరవేర్చు వాడు. స్తోత్రం. మరి వారి అన్నల పరిస్థితి ఏంటి? దేవుని ఉద్దేశాలు కాదు, తమ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడేవారు. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. అంతేకాకుండా దావీదు ఎక్కడున్నా సరే, ఇప్పుడు పిల్లలందరూ కూడా నా వైపు చూస్తూ వినాలి. ఇప్పటి కాలంలో పిల్లలందరూ కూడా ఎక్కడున్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను బైబిల్ వైపు చూస్తాను అనుకుంటున్నారా? నా చేతిలో ఒకటి ఎత్తాను. స్తోత్రం కాదు, ఇక్కడ ఎక్కడున్నా మునిగిపోతున్నారు. ఇంకొకరితో జత అవ్వకూడదు. ఉదాహరణకు నేను మొబైల్ వాడుతా, కానీ అదే సమయంలో నేను బైబిల్ చదువుతా. నేను మొబైల్ వాడుతా, అదే సమయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తా. నేను మొబైల్ వాడుతాను, కానీ అదే సమయంలో సేవలో ఎక్కడికైనా వెళతా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను మొబైల్ వాడుతా, అదే సమయంలో రాత్రి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా లేచి ప్రార్థన చేస్తా. నేను మొబైల్ వాడుతా, ఎవరికైనా అవకాశం వస్తే సువార్త చెప్పడానికి ముందుకు వెళతా. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు? గట్టిగా చెప్పాలి. కంపేర్ చేయకూడదు. ఎప్పుడు ఒకడు పని అంతా కూడా ముగించేస్తున్నాడు, తన పని లేదు కాబట్టి. మీకో దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు, యవనస్తులారా, గమనించండి. మీకేమో మొబైల్ కోసం గొడవ ఒకటి. నేను కొంతసేపు చూస్తానంటే నేను కొంతసేపు చూస్తానని దానికోసమే కొట్టుకోవడం, కొంతమంది అన్నం కూడా తినడం. మరి కొంతమంది ఉన్నారు, నాకు మొబైల్ కొనకపోతే నేను తినను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు ఎటువంటి శుభము కలిగిన వారంటే, అతనికి సమయం దొరికితే గొర్రెలు కాసుకుంటున్నా సరే తన మైండ్ అంతా కూడా ఎక్కడంటే దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచన, దేవుని ఇష్టాన్ని మాత్రము కనుగొని దాన్ని అనుసరించడం. స్తోత్రం. అండ్ అది కొండలైనా, లోయలైనా, అడవులైనా ప్రతి స్థలాల్లో దేవుని గురించిన పాటలు రాయడం, స్వరకల్పన చేయడం, ప్రభువును స్తుతులు చెల్లించడం, అండ్ సితారా
వాయించాడు. ఇది ఎవరి మనసు? దావీదు స్వభావం. మరి అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? అందుకే పిల్లలకి అవకాశం వచ్చినప్పుడు ఏదో బైబిల్ చదువుకుందాం, సెలవు వచ్చింది కదా, ఓకే కొన్ని పాటలను నేర్చుకుందాం, సెలవు వచ్చింది కదా, సెలవులో ఏంటిది ఏదో కీబోర్డు కానీ లేకపోతే తబలా కానీ లేకపోతే కాంగో కానీ ఏదో ఒకటి ప్రభు కొరకు నేర్చుకుందాం, గిటార్ కానీ, అవన్నీ కాదు. ముందు కావాల్సిందంతా ఇదే, అదొకటి ఉంటే చాలు. దావీదు మనసు ఎందుకు? దావీదు దీవించబడ్డాడు. ఎప్పుడూ ఇదే పట్టుకొని ఉండి ప్రభువా దీవించమంటే అలాగే దేవుడు దీవిస్తాడు. మరొకరిని దేవుడు దీవిస్తుంటే అతన్ని చూసి అసూయపడడం ఎందుకు? దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇద్దరూ యేసు ప్రభువును పిలిచారు. ఇద్దరు కాదు, మార్తే ముందు యేసు ప్రభువును పిలిచింది, మా ఇంటికి రండి ప్రభువా అని. కానీ ప్రార్థనలో కూర్చేది ఎవరు? చాలామంది ఇంట్లో ఉన్న పనులకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప దేవుని మందిరానికి మాత్రం. మరి దేవుని మందిరానికి రాకుండా మేలు చేయలేదని నువ్వు చెప్పడానికి నాకు అసలు ఎంత హక్కు ఉంది? దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు కదా. ప్రభు మందిరానికి రావాలి కదా. దేవుడు ఏర్పాటు చేశాడు కదా మందిరం అనేది. సంఘముతో కూడి అందరూ కూడా కలిసి ఆరాధన చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మరొకడు క్రమముగా దైవభక్తి కలిగి జీవిస్తున్నాడు, క్రమముగా ప్రార్థన సహవాసానికి వెళ్తున్నాడు, క్రమముగా దేవుని దృష్టిలో చేయవలసింది చేస్తున్నాడు. మరొకడేమో క్రమముగా కనబడడు. దేవుడు అలాగే దీవించాడు. అక్కడ దేవుడు అన్యాయం చేసినట్ట. చాలామంది అపార్థాలు చేసుకొని దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటారు. దేవుడు అసలు చూడటం లేదనుకుంటారు. దేవుడు చూడకపోవడం ఏంటి? ఆయన దృష్టికి మరుగు అనేది అసలు ఏమీ లేదు. 139వ కీర్తనలో చూస్తే చీకటి కూడా ఆయన దృష్టికి చీకటి కాకపోవును. మధ్యరాత్రి రాత్రి కూడా అంధకారము కూడా దేవుని దృష్టిలో వెలుగుగా ఉంటుంది. ఆయన దృష్టికి మరుగుండేది ఏది లేదు. దేవుడు అందుకంటాడు అన్యాయస్తుడు కాడు. మన యొక్క జీవిత విధానాలన్నీ కూడా దైవభక్తిలో క్రమముగా మనం నడవగలిగితే చూచుచున్న దేవుడు ఖచ్చితంగా తగిన ఫలాన్ని ఇస్తాడు. స్తోత్రం. నెలకొకసారి నైట్ ప్రేయర్ పెడతాం, అనౌన్స్మెంట్ చేయబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న అవకాశాలు, మెసేజ్లు పంపించగల అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మెసేజ్ కూడా చదవగలరో లేదో అని వాయిస్ మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కొందరు చూసేసి అలా కొట్టిపోతారు. ఏమనుకుంటున్నారంటే పర్వాలేదులే అనుకుంటున్నారు. కానీ తెలియని విషయం ఏంటంటే దేవుడు ప్రతిదాన్ని లెక్క అడుగుతాడు. లెక్క అడుగుతాడు. ఎందుకు రాలేదని పాస్టర్ గారు అడగడు, కానీ అడుగుతాడు. మరి ఆయన అడిగితే సిచ్యువేషన్ అలాగ ఉంటుందో చాలామందికి తెలియదు. అందుకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలుసుకొని ప్రభు మందిరానికి వెళ్ళడానికి, ప్రభు సంఘానికి వెళ్ళడానికి, ప్రార్థనలో సమయము గడపడానికి సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. స్తోత్రం. మీరు ఒకవేళ అంటారు పాస్టర్ గారు చేతిలో డబ్బులు లేకపోయినా నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. ఆయన దేవుని సంఘానికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నము చేస్తే ప్రభు తప్పకుండా తలుపు తెరుస్తాడు. ఆయన కార్యం చేస్తాడు, అవసరాలు తీరుస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆదివారం అని తెలిసి రాలేని వారి పరిస్థితి ఏంటి? ఏదో ఒక వారం రాలేకపోయావు, ఒక 2 వారాలు రాలేకపోయావు కొన్ని కారణం బట్టి. తర్వాత
దేవుడు అన్యాయస్తుడా? నేను మరలా చెప్తున్నాను, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన సముఖంలో యథార్థంగా జీవించాడు. అందుకే దేవుడు ఈ మలకి గ్రంథంలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చూస్తాము, ప్రత్యేకంగా 10వ వచనం నుండి మనం చూస్తాం. ఏంటంటే, నేను ఒక వాక్య భాగం చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ప్రభు అక్కడ ఏమన్నాడంటే, మీరు నా మందిరములోనికి 10వ భాగము లేదా 10వ భాగమును తీసుకొని వచ్చి నన్ను శోధించుండి అన్నాడు. తీసుకొచ్చి శోధించిన ఎడలా అన్నాడు. ఓకే, చాలు, దేవుని స్తోత్రం చెప్దాం. నేను దశభాగం ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆ వాక్యాన్ని ఏరే భాగంలో ఒకసారి ఆలోచన చేయండి. నేనేమంటా అంటే, నువ్వు దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థించు. స్తోత్రం. అన్న ఇంట్లో ఉండి ప్రార్థన చేసి ఉంటుందా, చేయకపోకుంటుందా? చేసి ఉంటుంది. కానీ ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరమునకు వచ్చి ఆమె ప్రార్థన చేస్తే అప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడేంటంటే, అమ్మా, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మనవి ఆయన నీకు దయ చేయును గాక. ఎక్కడ? దేవుని మందిరం. దేవుని స్తోత్రం. కాబట్టి నేను అంటాను, వచ్చి శోధించు అంటున్నాడు ప్రభు, ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు, చేసి శోధించు అంటున్నాడు దేవుడు. నన్ను అడుగు, నేను చేస్తాను లేదు, అప్పుడు నువ్వు చూస్తావు కానీ అన్నాడు. నేను అప్పుడు ఆకాశపు వాక్యలను నింపి పట్టజాలనంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానో లేదో ఒకసారి చూడమన్నాడు. ఈ సందర్భాలు చెప్తున్నాను. ఎంతమంది అయితే దేవునికి నమ్మకంగా దశభాగాన్ని ఇస్తున్నారో, ఎంతమంది దేవునికి కానుకలు ఇస్తున్నారో, మీరు దేవుని దగ్గర ఈ వాక్యాధార ప్రకారం అడగడానికి మీకు ఫుల్ హక్కు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. దేవుని సేవకునిగా, దేవుని పక్షముగా మీకు చెప్పే మాట ఏంటంటే, ఆయన సముఖంలో మనము కానీ యథార్థంగా జీవించగలిగితే, భక్తి కలిగి మనం జీవించగలిగితే, సంఘ క్రమాలలో మనం లోబడి జీవించగలిగితే, ప్రభుకి స్తోత్రం, నిశ్చయముగా దేవుడు పక్కనున్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను దీవిస్తాడు. అండ్ యోసేపు అన్నదమ్ముల వల్ల ఏమాత్రం కూడా ద్వేషభావాన్ని ఇతరుల పట్ల ఏమాత్రము ప్లీజ్ పెట్టుకోవద్దు. ఏమో నాకు తెలియదా పెట్టుకోవడం? నాకెవరికి ఈడు చేయలేదా? నేను వాడిని ద్వేషించలేనా? నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదా? లేదా ఆ విషయం నాకు తెలియదా? నేను తిరిగి ద్వేషించలేనా? తిరిగి అడగలేనా? కానీ అవన్నీ పెట్టుకోండి, ఎవరికి నష్టం? వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వాళ్ళకి చెప్పిన వాళ్ళకి వాళ్ళ సంగతి ఎలాగో వాళ్ళకి చేసిన వాటికి దేవుడు ఇస్తాడు, అది పక్కన పెట్టండి. కానీ వాళ్ళని బట్టి నా హృదయాన్ని అసలు ఎందుకు దేవుని సముఖంలో నేను చేర్పిస్తాను? దేనికోసం? అందుకే యోసేపు నిష్కపటమైన హృదయం కలిగి, నిష్కపటమైన మనసు కలిగి, దేవుని స్తోత్రం, దేవుడు హెచ్చింప చేశాడండి. అన్యాయస్తుడు కాడాయన. ప్రభుకి స్తోత్రం చెప్దామా? దట్ ఇస్, ఇలా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు కనబడుతుంది, ఎన్నెన్నో విషయాలు మనకు కనబడుతుంది. ఎన్నడూ కూడా దేవుడు అన్యాయము చేయడు. సర్వశక్తుడు. న్యాయము తప్పడం అసంభవము, అన్యాయము చేయడం అసంభవం, దుష్కార్యము చేయడం అసంభవం. కాబట్టి ఎవరికైనా ఏదైనా జరిగితే, కీడు సంభవిస్తే, లేకపోతే ఇరుకులు ఇబ్బంది కలిగితే దేవుడే నాకు ఇలా చేసేస్తున్నాడని మాత్రం దయచేసి అనుకోవద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజైనా మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని ప్రభు సముఖంలో మన హృదయపు స్థితి, మన యొక్క స్వభావాలు మనం సరి చేసుకొని దిద్దుకొని దేవుని కృపను వేడుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా, నా హృదయాన్ని నాయన మీ స్వాధీనం చేసుకోండి.
శుద్ధ హృదయాన్ని నాకు కలుగచేయను ఆయన. నిష్కపటమైన మనస్సు దయచే ప్రభు అని అడుగుదాం. యోసేపు వలె దైవ భక్తి కలిగి జీవించగలుగున్నట్టుగా మంచి ఉద్దేశము నాకు అనుగ్రహించను. యోసేపు ఏమాత్రం కూడా కీడును అసలు మనస్సులో పెట్టుకోలేదు. ఆయన దేవుడు ఉన్నత స్థితిలోకి నడిపించాడు. వాళ్ళు చూస్తున్నారు, వారు కన్నులారా చూస్తుండగా అదే యోసేపు దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములందరూ కూడా సాగిలపడి నమస్కారం చేశారు. అంత గొప్పగా దేవుడు యోసేపును హెచ్చింప చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ దేవుడే ఉన్నాడు. అందరి పట్ల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడని దేవుడే ఉన్నాడు. నీ స్థితిగతులను ఒకసారి మార్చుకో, ప్రభు దగ్గర మొరపెట్టు. హల్లెలూయా, స్తోత్రం. సౌలును పక్కన పెట్టి దేవుడు దావీదును తీసుకొచ్చి సింహాసనంలో కూర్చుండబెట్టాడు. ఆయన అన్యాయం చేయలేదు. వాటికి కారణం పిల్లరా, సౌలు నానాటికి దావీదును చంపడానికి అనవసరంగా అతని మీద ద్వేషం పెంచుకున్నాడు. అందుకు తన రాజ్యాన్ని కోల్పోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను దీవించేటట్లుగా, ప్రభు నిన్ను హెచ్చించినట్టుగా, ప్రభు నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచినట్లుగా దైవ వాక్యానికి, దైవ చిత్తానికి లోబడు. ఆయన హృదయాన్ని అనుసరించి నడుచు. లోకస్తులను కొన్ని లోకాస్తులను కూడా అనుసరించి నడిస్తే నువ్వు ఏమాత్రం కూడా దీవించబడలేవు. తప్పకుండా ఒకవేళ అది నీకు శోధన అయిన దేవుడు వాటిలో నుండి తప్పిస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ వాక్కును బట్టి స్తుతులు. నీ మాటలు ప్రతి హృదయంలో నాయన నాటబడునుగాక. ఈనాడు ఎందరైతే ఒకవేళ ఎవరైనా సరే ఎటువంటి ప్రతికూలత కానీ, కష్టములు కానీ ప్రభు, ఇరుకులు ఇబ్బందులు కానీ ప్రభు అనుభవిస్తూ, దేవానైనా నీ సముఖములో ప్రభు నా తండ్రి ఎందుకో నాకు ఇలా జరుగుతుందని, ఒకవేళ దేవుడు నాకు అన్యాయం చేశాడని అనుకున్న స్థితిలో ఎవరైనా ఉంటే వారందరినీ మీరు క్షమించమని నేను ప్రార్థిస్తున్నాను. అండ్ ఈ వాక్య సత్యాన్ని గమనించి గ్రహించినైనా యోసేపు వలెనైనా ప్రేమ కలిగి, భక్తి కలిగినైనా, నీ ఎడల దైవభక్తి కలిగి నీకు ఇష్టలుగా జీవించగలుగున్నట్లుగా, కీడు చేసిన వారిని సహితము మేలు చేయగలిగిన ఉన్నత స్థితిలోనికి రావటానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, దావీదు వలెనైనా నీ హృదయాన్ని అనుసరించి నడవగలిగిన ఉన్నత స్థితిలోనికి నడిపించండి. ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాయినా నిన్ను గుర్చి మాత్రం పాడి కీర్తించి ఘనపరచగలిగిన ఆ ఉన్నత అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. గొప్ప దేవా, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ మాటలు విన్న నీ ప్రజల జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. నన్ను ఏ ఒక్కరు కూడా ఇప్పుడున్న స్థితిలో ఉండకూడదు నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాయన ఈ స్థితి నుండి వాళ్ళు లేవనెత్తబడాలి నా ప్రభువా. ఇతరుల ఎదుట ప్రభువా నీకు మహిమకరముగా, నీకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలి నాయన. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నా ప్రభు. ఆ రీతిగా మీరు దీవించండి, మహిమ మీరే పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దీవించునుగాక. ఆమేన్.